ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పుగా అనుకోకమా, మీ కోరికల చుట్టా ఇంటూ బయటకు పోతున్నా నా కూతురు పెళ్లి కూతురుగా తల్ల వంచుకుంటదేమో కానీ ఇంత ఖర్చు పెట్టాలంటే నా కొడుకు తల తాకట్టలేమో. నువ్వెళ్ళవయ్యా ముందు. సాయంగా ఉండేది లేదు కానీ మాటలు మాత్రం మహా గొప్పగా చెప్తావు. నిజాలు చెప్తే చిరాకు జనాలకి. ఏమనుకోకండి, పెళ్ళికి రాను కదా అని ఇప్పుడే తాగారు. వెళ్ళొస్తానమ్మ శ్రీవల్లి. వెళ్ళండి. క్షమించాలి. అలవాటు పడినవాణ్ణి వదిలేయమని చెప్పలేం గాని తాగితే రావద్దని చెప్పండి, వస్తే తాగొద్దని చెప్పండి. మీకెక్కడా కన్ఫ్యూషన్ అవ్వకుండా మీకయ్యే ఖర్చులు మేమే రాసి పంపిస్తాం బాబు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోండి. రండి. మీరు వెళ్ళండి అమ్మా, నేను వస్తున్నాను. పద. ఏం సంబంధం తీసుకొచ్చావయ్యా పారయ్య? అబ్బాయి బాగున్నాడు కదమ్మా. బాగా ఉన్నవాడైనా సరే వాళ్ళకి తగ్గట్టు గంగ తూగాలా? తూగడం అంటే మా నాన్నలా తాగి ఊగడం కాదు. ఏ నువ్వు ఊరుకోవే. మీ నాన్నగారి గురించి మేమేమనుకున్నామో అని మీరెంత ఫీల్ అయ్యారో, మా నాన్న వాళ్ళ గురించి మీరేమనుకున్నారో అని నేను కూడా ఫీల్ అవుతున్నాను. నిర్మోహమాటంగా చెప్తే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే, కానీ మీ చెల్లెలను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లికి నా సేవింగ్స్లోంచి ఒక 5 లక్షలు ఇస్తాను. సాయంగా అనుకుంటారో లేక అప్పుగా అనుకుంటారో మీ ఇష్టం అండి. తిరిగి ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకండి. ఇంతకన్నా మంచి మాట ఏ కొడుకు చెప్పడు. పెళ్లి కొడుకు అసలే చెప్పడు. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఏ విషయమో త్వరగా చెప్పు. కొంతమంది బలంగా కనిపిస్తారు, ఇంకొంతమంది బలవంతంగా కనబడిపోతారు. గుళ్ళో ఏం జరిగినా బాగుంటుందత్తా. మీ ఇంట్లో మంచి జరుగుతుందన్నా వస్తే బాగుండదు. అలా అనకు గంగా. నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు? చూడు గంగా, చాన్నాళ్లకు పుట్టింటికి వచ్చానన్న సంతోషాన్ని కూడా మిగిల్చడం మీ మావయ్య. ఇప్పుడు రాకపోతే నీకెవరూ లేరని ఇంకెప్పుడు ఇటువైపు రానివ్వడు. ఏడో కథ. చెల్లెళ్ళని తీసుకుని రేపు వస్తానత్తా.
సరే, కాస్త మజ్జిగ తాగుదు గాని పద. నిటారు ముక్కు, శంఖంలాంటి చెవులు, చాపలాంటి వాలు కళ్ళు, విల్లులాంటి పెదాలు, చెక్కినట్టుండే చంపలు. నీ బాడీలో జానడు వర్ణించడానికి ఇంత టైం పడితే పైనుంచి కింద దాకా చెప్పడానికి ఇంకెంత టైం పడుతుందో. పైనుండి కింద దాకా చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోతుందేమో. నానా, పడుకోలేదా నాన్న? పొద్దున్నే అందరితో పాటు గంగా ఆడి సెల్లుళ్ళు ఇంటికి వస్తున్నారని మీ అమ్మ చేస్తున్న అడావిడి చూస్తుంటే నాకు నిద్రట్ట పడుతుంది. ఒక్క పూట భరిస్తే పనైపోతుంది నాన్న. అంటే పంచెత్తి మడతెట్టేటోణ్ణి. నా ఇంట్లో చూడబుద్ధి కాదు నాకు. నువ్వెందుకు రమ్మన్నావు దేవా? గంగతో పాటు 4 చెల్లెళ్ళు వస్తారు నాన్న. ఎంతమంది వస్తారనేది కాదు, వాళ్ళెవ్వరూ రాకపోయినా శ్రీవల్లి ఒక్కటి వచ్చినా చాలు. పెళ్లి చూపులైనాయి, సంబంధం ఖాయం చేసుకోమని సలహా ఇస్తావా? ఇవ్వన్నాన్న, కానీ శ్రీవల్లిని ఇవ్వు అని అడిగితే గంగిస్తాడా? అర్థం కాల. పెద్ద పిల్ల నాకు కావాలి. మతిగాని పోయిందా నీకు? పగోడి చెల్లెలు నువ్వు చేసుకుంటే ఈ ఇంటికి కోడలవుతుంది. పని మనిషిగా ఉండడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆవేశపడకు నాన్న, కోపం తెచ్చుకోవద్దు. అలాగే శ్రీవల్లిని ఇంటి కోడలిగా కూడా తెచ్చుకోవద్దు. ఒకసారి కావాలంటూ ఇంకోసారి వద్దంటావు. తిరకాసుగా చెప్పొద్దు నాన్న. కావాలి అన్నాను గాని నా పెళ్ళాంగా కావాలి అని చెప్పానా? అంటే నాకు కావాలి అనే మాటలో కోరికుంది. తీరాలంటే నువ్వు కాస్త ఓర్చుకోవాలి. తర్వాత శ్రీవల్లి భవిష్యత్ అయినా గంగ బతుకైనా ఎలా ఉంటుందో కొంచెం అర్థం చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.